పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏంటి? సూపర్. సూపర్. అంత సూపర్గా మీకు ఏమి నచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారిలో? అతని దగ్గర అవినీతి లేదు, ఓకే. అతని డబ్బులు ఆశ లేదు. 5 శాఖల మంత్రి ఆయన ఈ రోజుకి చెప్తున్నా. ఆయనకేం డబ్బులతో ఏమి లేదు, పని ఏమి లేదు. మరి 5 శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం ఆ ఇచ్చిన పదవులకి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అంటే? ఉన్నంత వరకు చేస్తాడండి, ఉన్నంత వరకు చేస్తాడు. ఓకే. చేయకుండా ఏమి ఉండడు ఆయన. ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటారు కొంతమంది. ఏమండి, ఆయన గంట ₹1 కోటి వస్తాయి సినిమాకి వెళ్తే. అవును, చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే ₹1 కోటి ప్రజలు ఖర్చు పెడతాడు. అదే రాజకీయ నాయకుడు ₹1 కోటి ఉంటే ఏం చేస్తాడు? బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ వేసుకోడు. ఓకే, నాకు తెలుసు అది. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏనుగు వెళ్తుంటే ఎన్నో తిడుతూ ఉంటాయి, ఎన్నో కుక్కలు అరుస్తూ ఉంటాయి. అవన్నీ ఏనుగు పట్టించుకోదు. ఏనుగున్న అలాంటిది. ఏమండి, ఏనుగు లాంటోడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ వచ్చాడు కొత్తగా, ఇప్పుడు ఆయన మాదిరి అందరూ చేయాలంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ చేస్తున్నారే, వీళ్ళ మాదిరి అందరూ చేయాలి. అందరూ ఎమ్మెల్యేలు, అందరూ మినిస్టర్లు అలాగ చేస్తానే బాగుండేది. ఈ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేయాలంటే చేయలేడు, జగన్ ఒకటే చేయాలంటే చేయలేడు. కింద ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చూపించుకుంటున్నారు. అదే వాళ్ళు ఏం చేయలేరు. హైకమాండ్కు వంక పోవాలంటే అది ఎప్పుడూ పోయేది. ఇట్లా జగన్కైనా అంతే, చంద్రబాబు నాయుడుకైనా అంతే. కానీ ప్రజల్లోకి వచ్చి ఏం ఓట్లు అడిగి గెలిపించుకుంటారు కదా. మీరు ఏదో ఇంత తినే బదులు ఇంతన్నా ప్రజలకు పెడితే చాలు. ఇదే ప్రజల పండే. పావుల మీరు రూపాయి తిని పోవాలా అంటే మీ సొమ్మేం కాదు. అది చెప్పినట్టుగానే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, అందుకే ఆయన గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ గారు పనితీరండి? పవన్ గారు బాగుంది. పోయి ఏజెన్సీ ఏరియాలోకి పోయి, ఏజెన్సీ ఏరియా కాదు, ఇట్లా రాయలసీమకి అంతా రాలేదు పవన్ గారు. రాయలసీమ ఉంది, ఇట్లా చిత్తూరు జిల్లా ఉంది, ఇట్లా ఎనుకబండ ఎంత అన్ని జిల్లాలు కవర్ చేయాలి ఆయన. ఏజెన్సీ ఏరియాలకు పోవాలా, వాళ్ళకి నీళ్లు లేవు తాగడానికి, దారులు లేవు. అది అందరూ పోయి చేయాలి. పవన్ కళ్యాణ్ ఒకటి చేస్తే కాదు. వీళ్ళందరూ ఓట్లు వేసి గెలిపించుకోలేదా? మరి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెన్షన్లు తీసేసినారు, వీళ్ళకి ఎందుకు పెన్షన్లు? ఆ రోజు పివి నరసింహరావు చేసిండేది కూడా తప్పు. ఆ ఉద్యోగస్తులకు ఒకటే పెన్షన్లు తీసేశారు. 40 సంవత్సరాల వాళ్ళు జాబులు చేస్తున్నారు, మరి వాళ్ళకి పెన్షన్లు తీసేసినారు. మరి వీళ్ళకేమి మినిస్టర్లు, ఎంపీలు, అన్ని క్వార్టర్స్లు అన్నీ ఉంటాయి. వీళ్ళకి రిటైర్డ్ అయినా కూడా మరి అన్నీ వస్తున్నాయి జీవితం మొత్తం. మరి అందు గురించి ప్రజలకు న్యాయం చేయండి అంటున్నాను. అయితే పవన్ గారు ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తున్నాడు. ప్రజలను గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. తప్పు అది. ఎప్పుడో టైం ఉన్నప్పుడు పోయి చేస్తున్నాడు అంతే. ఆయన ఏదో ఖాళీగా ఉన్నప్పుడు పోయి చేస్తున్నాడు. అది కూడా ఆయన ప్రజలకే పెడుతున్నాడు కదా. ఇప్పుడు తమిళనాడు లారెన్స్ ఉన్నాడు, పెడుతున్నాడు. మన మహేష్ బాబు ఉన్నాడు, హీరో మహేష్ బాబు ఎంతమందికి దానం చేస్తున్నాడు. ఆలి ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. మీరు కూడా మీరు కూడా నేను అనేది మిగతా హీరోలు కూడా, ఇంకోటి మన సినీ ఫీల్డ్ కూడా, హైదరాబాదే కాదు మనోళ్ళు కూడా ఇప్పుడే రాబోయే కాలానికి ఇప్పటికైతే మీ ఆస్తులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ పోవు. ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయండి. ఆంధ్ర కూడా విజయవాడ వచ్చి ఇక్కడ ఫ్యామిలీలు పెట్టుకొని మీ గవర్నమెంట్ మీకు ఏం కావాలన్నా ఇస్తుంది. ఏ గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ నాయుడు ఇస్తానని, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు ఇస్తారు. మీకు ఏం కావాలన్నా ఇస్తారు. వీళ్ళు ఒక 500 ఎకరాలు గవర్నమెంట్ లాంటి దండుకు ఉంది, 1000 ఎకరాలని ఇస్తారు. మీరు ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేయాల. అట్లా తెలంగాణలో మనకి అన్నదమ్ములే వాళ్ళు ఇది కాదు. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? లేదు, నేను ఒకప్పుడు చిరంజీవికి పెద్ద అభిమాన ఫ్యాన్. నేను ఒకప్పుడు చిరంజీవి అంటే పెద్ద లైక్ నాకు. తమ్ముని మీద అంతే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా మంచి అంటాం. ఇప్పుడు నేను అనేదండి, హీరో మహేష్ బాబు ఆయన నాకన్నా ఒక 5 ఏళ్ళు చిన్నోడు, కానీ ఆయన కాళ్ళకు నమస్కారం చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఏముందండి, ఆయన పని ఏదో ఆయన ఇంకా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎలా ఉంది? డిప్యూటీ సీఎం ఆయన ప్రభావం ఇటేముండదండి, అటు పిఠాపురం అటువైపు గెలిచిన తర్వాత ఎలా ఉందండి ఆయన పనితీరు? ఆయన సైలెంట్గా ఉన్నాడండి. ఓకే.
ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు ఆయన. చేస్తున్నారని అంటున్నారు. మరి వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు కదా. ఆ. అంటే సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలను పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. చేసినా ఇది చూస్తున్నారు, అది చూస్తున్నారు కదండి. ఆ. అంటే ఆయన సినిమాల్లో చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? ఆయన అభిమానులను బట్టి ఉంటుందండి. మనకి మీరేమనుకుంటున్నారు? అది ఇదైనా అదైనా ఏది రెండు వదలకుండా చేస్తున్నాడుగా, ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారండి? తిట్టే వాళ్ళకి మనం ఏం చెప్తామండి. ఆ. ఆయన తిట్టే వాళ్ళు తిడతారు. ఓకే, థ్యాంక్ యూ.